ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన నేను, వరల్డ్ బ్యాంక్ లో 13 ఏళ్లు పనిచేసిన నేను, 1 సెంటు భూమి కొనలేను నేను హైదరాబాద్. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్? బిగ్ స్టేట్మెంట్ కమింగ్ ఫ్రమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇట్ ఈస్. ఇప్పుడు ఒక స్టేట్ సీఎం కరప్ట్ అయితే కింద బ్యూరోక్రసీ కూడా చులకన ఉంటుంది కదా. సీఎంఏ కరప్ట్ అయ్యాడు, ఇంత తినేస్తున్నాడు, నాకేంటి హ్యాపీగా దర్జాగా నేను కూడా అవినీతిగా సంపాదించుకుంటాను. లేదంటే బ్యూరోక్రసీ ఐఏఎస్ ఐపీఎస్ కరప్ట్ అవడం వల్ల వాళ్ళు కరప్ట్ అవుతారు. ఐ వాంట్ టు బి వెరీ ఓపెన్ ఆన్ దిస్. ఇప్పుడున్న పొలిటికల్ వ్యవస్థలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాం, 10,000 50,000 కోట్లు. అంతలో ఎంత మినిస్టర్స్కి వెళ్తుంది, పాలిటీషియన్స్కి వెళ్తుంది, ఎంత బ్యూరోక్రాట్స్కి వెళ్తుంది. అంటే ఒక కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యేపోతారు సర్వీస్లో ఎన్ని కోట్లు సంపాదించగలరు? అమరావతి రియల్ ఎస్టేట్ గేమ్ సార్, లేదంటే నిజంగానే ప్రజల కోసం గడుపుతున్నారా? నా ఉద్దేశంలో ఇస్ రియల్ ఎస్టేట్. పేద ప్రజలకి డబ్బులు ఇచ్చేటప్పుడు శ్మశానాల్లోనూ, కొండల్లోనూ, గుట్టల్లోనూ ఎందుకు ఇవ్వాలండి? సిటీ చేసేవి మనుషులు, బిల్డింగ్లు కాదు. గూగుల్ వాళ్ళకి 22,000 కోట్లు సబ్సిడీ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? సర్వర్లు అన్ని పెడతారు, సర్వర్లు పెడతారు, అంతే. సర్వర్లే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఐటీ బ్రెయిన్స్ కదా, ఎందుకు ఇచ్చారు మరి? కావాల్సింది ఐటీ బ్రెయిన్ కాదు, ప్రజల బ్రెయిన్ కాదు. కార్పొరేట్ ఆసుపత్రి, కార్పొరేట్ బడ్జెట్ ఏమిటి? వాళ్ళు బాగా చదువు చెప్తారా, లేదా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు? మనం పిఎం సీఎంలే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తారు. పాలిటిక్స్ వల్ల ఇది ఎలా జరిగిందా, లేదంటే బ్యూరోక్రసీని బ్లేమ్ చేయాలి? మనం మనిషిని మనిషిగా చూసే సమాజం కాదు మనది. నీ ప్రాంతం ఏమిటి, నీ కులం ఏమిటి, నువ్వు నాకంటే పైవాడివా, నాకంటే కిందవాడివా? కులం విషయానికి వచ్చేసరికి ఐఏఎస్ లో కూడా కుల పిచ్చి ఉంటుంది. డిస్క్రిమినేటెడ్. కరప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలి రాజకీయ వ్యవస్థలో, బ్యూరోక్రసీలో? కరప్షన్ అవన్నీ తీసేద్దాం. పాలసీస్ ఆర్ రైట్ ఆర్ రాంగ్. 5 ఏళ్లలో అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆహారం చేయగలమా? ఎందుకు చేయలేము? నా కుటుంబం, నా కులం, నా పార్టీ, అంతే. మన దేశం వెనకబడ్డానికి కారణం ఎవరు? ఒక కరప్ట్ చీఫ్ మినిస్టర్ ఒక టర్మ్ లో ఎంత అక్రమ సంపాదన చేస్తాడో తెలుసా? మనకి ఇండిపెండెన్స్ వచ్చి 80 years అయినా సరే అవే కుల రాజకీయాలు, అవే కుటుంబ రాజకీయాలు, అదే అవినీతి, అదే పేదరికం, ఇవన్నీ ఉండగా బై 2047 మన సూపర్ పవర్ ఎలా అవుతాం? ఈ రోజు మన యూత్ 2047 కల్లా ఎలా రెడీ ఉండాలి? ఇవన్నీ విషయాల గురించి ఈ రోజు మన గెస్ట్ డాక్టర్ పివి రమేష్ గారితో మాట్లాడాం. డాక్టర్ రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్లో పనిచేశారు, జగన్ గారు టెన్యూర్లో పనిచేశారు. ఇద్దరికీ క్లోజ్, కానీ వాళ్ళిద్దరిని గట్టిగా విమర్శిస్తుంటారు. ఓవరాల్ మన లైఫ్స్ బాగుపడాలంటే, మన దేశం బాగుపడాలంటే మనం ఏం చేయాలని డాక్టర్ రమేష్ గారి పాడ్కాస్ట్లో మాట్లాడారు. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం రమేష్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? నేను చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ సార్. అన్ ఆఫీసర్ లైక్ యూ, మంచి సెలబ్రేటెడ్ క్లీన్ ఆఫీసర్ మా పాడ్కాస్ట్లోకి రావడం చాలా సంతోషం సార్. మొట్టమొదటిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా ఈ పాడ్కాస్ట్ ద్వారా ప్రజలతో దగ్గర సంబంధం ఏర్పాటు చేసుకుని వారికి ట్రాన్స్పరెంట్గా వారికి సమాచారాన్ని అందించడం, అభిప్రాయాలను తెలియజేయడం అనేది చాలా మంచి అభినందించవలసిన విషయం. సో ఐ ఎస్పెషలీ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ సార్. రెండవది, ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా విషయానికి వస్తే సార్ మన సీఎంలు, మినిస్టర్లు కరప్ట్ అవ్వడం వల్ల మీరు కరప్ట్ అయిపోతారా, లేదంటే బ్యూరోక్రసీ ఐఏఎస్ ఐపీఎస్ కరప్ట్ అవ్వడం వల్ల వాళ్ళు కరప్ట్ అవుతారా? అంటే మై క్వశ్చన్ ఈజ్ లైక్ ఇట్స్ కరప్షన్ ఇస్ టాప్ టు బాటమా, బాటమ్ అప్? నో, అంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా కరప్షన్తో, లంచగొండితనంతో నిండిపోయిందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఈ సమాజం నడుస్తోంది, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అంటే దాంట్లో చాలామంది కృషి చేస్తున్నారు, చాలామంది కష్టపడుతున్నారు, చాలామంది నిజాయితీగా జీవితాలని, వాళ్ళ యొక్క పనుల్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ చెడిపోయారు, అందరూ డబ్బులు చేసుకుంటున్నారు, డబ్బు కోసమే పనిచేస్తున్నారు అనేది వాస్తవం కాదు. అది ప్రచారంలోకి రావడానికి కారణం ఏమిటంటే కొంతమంది, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్లో చాలా బ్లాక్ మనీ జనరేట్ అవ్వడం వలన, అలాగే మైనింగు, కాంట్రాక్ట్సు, లిక్కర్ ట్రేడు, వీటిలన్నిటిలో కూడా చాలా బ్లాక్ మనీ జనరేట్ కావడం వలన చాలామంది ఎవరైతే, అలాగే విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ ఎంటర్ప్రెన్యూర్స్, ఈ వ్యవస్థలలో ఎవరైతే బాగా ఎక్కువగా డబ్బు చేసుకున్నారో గత 20-30 సంవత్సరాలుగా,
వాళ్ళు రాజకీయాల్లోకి రావడం మొదలుపెట్టి, అలాగే ఆ డబ్బుని ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ ఎలక్షన్ టైంలో ప్రజలకి డబ్బు కొంత ఆశ చూపించి ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఏ విధంగా తిరిగి సంపాదించాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూసి చేయడం వలన కొంతవరకు చాలా వరకు వ్యవస్థలో ఈ విధమైనటువంటి స్థిరీకరించిన లంచగొండితనం, కరప్షను అనే దానికి కారణం ముఖ్యంగా పొలిటికల్ కరప్షన్ ఈజ్ ది మెయిన్ రీజన్. అంటే ఒక 30-40 ఏళ్ళతో ముందుతో పోలిస్తే ఇప్పుడు పాలిటిక్స్ అనేవి బాగా కరప్ట్ అయ్యి ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఒక స్టేట్ సీఎం కరప్ట్ అయితే కింద బ్యూరోక్రసీ కూడా చులకన ఉంటుంది కదా. సీఎంఏ కరప్ట్ అయ్యాడు, ఇంత తినేస్తున్నాడు, నాకేంటి హ్యాపీగా దర్జాగా నేను కూడా అవినీతిగా సంపాదన అంతా సంపాదించుకుంటాననే ధోరణి ఉంటుంది కదా. తప్పకుండా ఇప్పుడు పైన ఉన్న రాజకీయ వ్యవస్థ ప్రజల గురించి కాకుండా వారి స్వప్రయోజనాల గురించి ఆలోచించే వ్యవస్థ ఉన్నట్లయితే అధికారులు కూడా ఏమని ఆలోచిస్తారంటే, వీళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి పనిచేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదు అనే ఆలోచన రావచ్చు. అయితే నా ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో పనిచేసినా కూడా నా పరిధిలో నేను ఎంతవరకు కరప్షన్ కానీ, లీకేజెస్ కానీ, ఇన్ఎఫిషియన్సీ కానీ, ఇంపర్ఫెక్షన్స్ కానీ తగ్గించగలను. నేను ఫైనాన్స్ సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేస్తాను. అవును సార్. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినప్పుడు మీరు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఖర్చు, రిసోర్సెస్ ఏ విధంగా డబ్బు అలాట్ చేయాలి, ఆ ఖర్చు ఏ విధంగా నడుస్తోంది, కార్యక్రమాల నిర్వహణ ఏ విధంగా ఉంది అనే దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉందా, కరప్షన్ ఉందా, లీకేజెస్ ఉన్నాయా, ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసే అవకాశం కలిగింది నాకు. ఇంతక లీకేజెస్ అన్నారు కదా సార్, లీకేజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఒక ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందులో కరప్షన్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ లెవెల్స్లో ఉంటుంది, ఏ ఫామ్స్లో ఉంటుంది, చెప్పండి సార్. అంటే చెప్పండి సార్, జనాలకు తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇది శాండ్ మైనింగ్ వ్యవస్థ, అలాగే లిక్కర్ కాంట్రాక్ట్లు, అలాగే సివిల్ కాంట్రాక్ట్లు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు. దీంట్లో ఒక విధంగా ఏ విధంగా జరుగుతుంది అంటే రెండు రకాలు. ఒకటి ఎస్టిమేట్స్లో ఇది ఎంత ఇది ఒక 100 కోట్లది 150 కోట్ల ఎస్టిమేట్స్, అది ఇంజనీర్లు వాళ్ళు తయారు చేసే ఎస్టిమేట్లు. తర్వాత ఇది వరకు సిస్టమ్స్ చాలా టైట్గా ఉండేవి, క్వాలిటీ కంట్రోల్ అని, తర్వాత డిజైన్స్ అని, దాన్ని మానిటరింగ్ అని, అవన్నీ కూడా 90 తర్వాత ఈ ఆర్థిక రిఫార్మ్స్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రభుత్వ వ్యవస్థ క్షీణించడం మొదలుపెట్టింది. కొన్ని డిపార్ట్మెంట్లు మూసేయడం, రిక్రూట్మెంట్ లేకపోవడం, స్కిల్స్ అప్గ్రేడ్ చేయకపోవడం, ప్రైవేట్ సెక్టర్కి చేయడం, ప్రైవేట్ వ్యక్తులు. ఇప్పుడు ఈపీసీ కాంట్రాక్ట్ ఉంది. ఈపీసీ కాంట్రాక్ట్ ఏమిటి? నేను ఒక దాంట్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఏమిటి? డిజైన్స్ నువ్వే చేసుకో, ఎస్టిమేట్స్ నువ్వే చేసుకో, నువ్వు నాకు కావాల్సింది ఈ నది మీద ఈ చివరి నుంచి ఆ చివరికి బ్రిడ్జ్ కట్టాలి, ఆ బ్రిడ్జ్ ఇంత పొడవు ఉంటుంది, ఇంత వెడల్పు ఉంటుంది, అంతవరకు మాత్రమే. డీటెయిల్డ్ ఎస్టిమేట్లు ఏమీ ఉండవు. కాంట్రాక్ట్ నువ్వు ఎంత కోట్ చేస్తావు. దాంట్లో కాంట్రాక్టర్లు 2-3 ఉంటారు, లేకపోతే వాళ్ళే ఒక క్లిక్గా తయారవుతారు, లేకపోతే వాళ్ళే రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు. వాళ్ళే కాంట్రాక్ట్, ఈ కాలంలో ఎక్కువ శాతం వాళ్ళే రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాంట్లో ఇంకా అసలు ఉన్నదే, దాంట్లో ఆ బ్రిడ్జ్ కట్టడానికి కావాల్సింది 100 కోట్లు అయితే ఎస్టిమేట్స్ 150 కోట్లు, ఈయన బిడ్ వేసేది 140 కోట్లు, చివరికి ఖర్చు పెట్టేది 70 కోట్లు 80 కోట్లే అయి ఉండొచ్చు. సో ఈ విధంగా ఇంపర్ఫెక్షన్స్ అన్నీ కూడా. దీంట్లో ఏమిటి? థర్డ్ పార్టీ మానిటరింగ్, అంటే అసలు డిపార్ట్మెంట్లో కెపాసిటీ లేకపోవడం వలన, రిక్రూట్మెంట్ లేకపోవడం వలన, మేనేజ్మెంట్ ఆఫ్ ది క్యాడర్ సరిగ్గా లేకపోవడం వలన ఇది మొత్తం కూడా అవుట్సోర్స్ చేస్తున్నాం. కాబట్టి డిజైన్లు సర్టిఫై చేసేవాళ్ళు వేరు, క్వాలిటీ అష్యూరెన్స్ చేసేవాళ్ళు థర్డ్ పార్టీ ఇంజనీర్లు.
కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక భాగం. సో మనం ఈ ఆర్థిక సంస్కరణలు ఏదైతే ఉన్నాయో 99లో ముఖ్యంగా నియో లిబరల్ ఐడియాలజీ, దాంట్లో ప్రభుత్వాల బాధ్యతలు తగ్గించేసి ప్రైవేట్ వ్యవస్థకి మొత్తం అంతా కూడా పంచిపెట్టడం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి కెపాసిటీ తగ్గిపోవడం వలన వీటన్నిటికీ కూడా అవకాశాలు పెరిగిపోయినాయి కరప్షన్కి. హాయ్, ఎపిసోడ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు సీరియస్ కాంటెంట్ అంటే ఇష్టం అన్నమాట. మీకు ఇలాంటి సీరియస్, నాలెడ్జబుల్, వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తూనే ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అదే సార్, ఇప్పుడున్న పొలిటికల్ వ్యవస్థలో ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక పెద్ద హ్యూజ్ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకుందాం, 10,000, 50,000 కోట్లు ఆ సైజ్ ఉంటున్నాయి. అంతలో ఎంత మినిస్టర్స్కి వెళ్తుంది, పాలిటీషియన్స్కి వెళ్తుంది, ఎంత బ్యూరోక్రాట్స్కి వెళ్తుంది? అంటే ఆనెస్ట్గా నిజంగా చెప్పాలి అంటే నాకు నిజంగా తెలియదు. పర్సంటేజ్ వైజ్ నాకు అంటే నాకు పర్సంటేజ్లు కూడా తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఆ పార్ట్లో లేను కాబట్టి. ఒకటి మాత్రం నిజం, అదేమిటంటే ఇది ఇటువంటి పెద్ద ప్రాజెక్టులలో కరప్షన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. దాంట్లో రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు, తర్వాత ప్రైవేట్ వ్యవస్థలు, ఇవన్నీ కూడా ఒక భాగస్వాములు అయ్యారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే అండి, చివరికి ఇది ప్రజల సొమ్ము. ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో అది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ అకౌంట్ నుంచో, లేకపోతే మంత్రి గారి ప్రైవేట్ అకౌంట్ నుంచో, లేకపోతే సెక్రటరీ గారి ప్రైవేట్ అకౌంట్ నుంచో రాదు. ఇది మనందరం ప్రజలం. రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో 3.5 కోట్ల మంది, ఆంధ్రాలో 5.5 కోట్ల మంది ఆ రాష్ట్రాలకి కట్టే పన్నుల ద్వారా, అది ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, వ్యాట్ కావచ్చు, ఈ పన్నుల నుంచి వచ్చే ఆదాయానికి ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీ. అంటే ప్రభుత్వాన్ని నమ్మి, నాకు మంచి కోసం ప్రభుత్వం పనిచేస్తుందనే ఒక నమ్మకంతో మనం పన్నులు కడుతున్నాం. లేదా పన్నులు కట్టడం మానేస్తారు ప్రజలు, తిరగబడతారు, ఎందుకు తీసుకుంటున్నాం డబ్బులని. ఎలా సార్, అదే అంటాను, రాను వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతుంది కదా, ఇదంతా భ్రష్టపడుతుంది. ప్రజలు కూడా పార్ట్ ఆఫ్ దిస్, అంతే కదా సార్? అంతే కదా. ఎలా మరి ప్రజలు కూడా అందరూ, అంటే ఇది ఇప్పుడు మీడియా వలన కానీ, లేకపోతే మన మాటల వలన కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న నమ్మకాల వలన కానీ, అపనమ్మకాల వలన కానీ, మిస్ఇన్ఫర్మేషన్ వలన కానీ ఒక అపోహ ఏమిటంటే వాళ్ళంతా డబ్బులు చేసేసుకుంటున్నారు, పడి తినేస్తున్నారు. అంటే అసలు ప్రభుత్వం అంటే ఒక పారాసైట్ అది. కాబట్టి ప్రజల్ని పీకు తింటుంది. వాళ్ళు పీకు తింటున్నప్పుడు మేము కూడా పీకు తింటే తప్పేమిటి అనే ఒక మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అది డీప్గా అవుతోంది దాంట్లో. కాబట్టి నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. కష్టం చేయకుండానే ఏదో ఒక విధంగా కార్నర్లు కట్ చేసో, లేకపోతే గ్యాంబ్లింగ్ చేసో, లేకపోతే అండర్ హ్యాండ్ డీలింగ్స్ ద్వారాను నేను కూడా డబ్బులు చేసుకుంటాను అనే ఒక అభిప్రాయం. అంటే ఇది ఒక క్యాసినో మైండ్ సెట్, గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ పెరుగుతోంది. దీన్ని మనం మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఈ అపోహల్ని మనం పోగొట్టవలసిన అవసరం ఉంది. సమాజంలో కష్టపడకుండా, ఏ వ్యవస్థలో అయినా కూడా, ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా కూడా కష్టపడకుండా, నియమ నిబంధనలు లేకుండా, ఒక దీర్ఘదృష్టి లేకుండా, ఒక విషయం మీద సరైనటువంటి దృక్పథం లేకుండా ఆ వ్యక్తి అభివృద్ధిలోకి రాడు, ఆ సమాజం అభివృద్ధిలోకి రాదు, ఆ దేశం అభివృద్ధిలోకి రాదు. మీరు అన్నట్టుగా ఇదే పాయింట్ మీద సార్, మనలాంటి వాళ్ళు ఈ మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలంటున్నారు. సరే, అదే దిశలో కరప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలి? రాజకీయ వ్యవస్థలో, బ్యూరోక్రసీలో ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఓటేసినప్పుడు ఎవరినైతే ఎన్నుకుంటున్నారో, మీరు డబ్బున్న వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటున్నారు? లేకపోతే కరప్షన్ ద్వారా డబ్బు చేసుకున్న వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటున్నారు? ప్రజలు పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. మీరు కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 3వ పార్టీ వచ్చి చేరింది.
మిగిలిన బీజేపీ, కాంగ్రెస్ ఇవి మైనర్ పార్టీలు. మెయిన్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా 3 వ్యక్తుల పార్టీలు, 3 కుటుంబాల పార్టీలు. ప్రజల పార్టీలు కావు, ప్రజల్ని చేర్చుకున్నారు పార్టీలు కాదు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. నా ఈ విధమైనటువంటి కుటుంబం నిర్వహించే రాజకీయ పార్టీలని ప్రజలు సపోర్ట్ చేసి గెలిపించి, కాబట్టి ఏమిటి, ఈ కుటుంబం కాబట్టి ఆ కుటుంబం కాబట్టి ఇంకో 3వ కుటుంబం. కాబట్టి ప్రజలు, ఇది ఎన్నికలు, ప్రజాస్వామ్యం ఉన్నది ఎందుకు, ప్రజలకి మీ ప్రభుత్వాలని నిర్వహించే అధికారం ఉంది కాబట్టి నేను మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేసేది ఏమిటంటే, యువకులు, యువకులు ముఖ్యంగా ఇప్పుడు 1/3 33% సీట్స్ విమెన్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది మంచి అవకాశం. ఇది మొత్తం రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, ఎవరైతే కుటుంబం మీద ఆధారపడి ఉంటారో, ఎవరైతే కులాలు, మతాలు, ప్రాంతాల మీద ఆధారపడి ఉంటారో వాళ్ళని మీరు పక్కన పెట్టేయండి, వాళ్ళని బంగాళాఖాతంలోకి పంపించేయండి. మీరు కొత్త జనరేషన్, యూత్, యంగ్ పీపుల్, యంగ్ విమెన్, దే మస్ట్ కమ్ ఇంటూ పాలిటిక్స్. డబ్బు కోసం కాదు, ప్రజల కోసం, సేవ కోసం, మార్పు కోసం, సమాజం అభివృద్ధి కోసం వస్తారంటారా సార్? ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ సార్, ఇందాక మీరు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి కాంక్రీట్గా ఇచ్చాను. కాంక్రీట్ వాళ్ళు అక్కడ కులం, తర్వాత మతం. అవును, మా కులం ఫస్ట్ కులానికి మా కులం. అది అలా యూత్ కూడా అటువైపోయింది సార్. అవును, అలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కారణం ఏమిటంటే ఈ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఎవరు మాట్లాడడం లేదు, ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు రెండవ అంశం ఏమిటంటే, నా కులాన్ని నేను అభివృద్ధి చేసుకుంటే, నా కుటుంబాన్ని ముందు, తర్వాత నా కులాన్ని అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధి అయిపోతాము అని ఒక అపోహ. సమాజాన్ని నిర్మించాలి అంటే దాంట్లో అందరితోనూ అవసరం. ఎందుకంటే మన సమాజం హిస్టారికల్గా కులం పునాదుల మీద నిర్మించిన సమాజం మనది. ఆ కులం పునాదులు కూడా ఒక సమానత్వం అనేది, మానవత్వం అనే పునాదుల మీద నిర్మించలేదు. అవి అసమానత మీద, ఎక్స్ప్లాయిటేషన్ మీద, డిగ్రేడేషన్ మీద, డెప్రివేషన్ మీద నిర్మించాం సమాజాన్ని. మీరు పైన, నేను కింద, అంతే కదా, పక్కపక్కన ఉన్నాం కాదు. అందుకే ఇప్పుడు కూడా మనం మనిషిని మనిషిగా చూసే సమాజం కాదు మంది. మనం ఎంతసేపు ముందు నీ ప్రాంతం ఏమిటి, నీ కులం ఏమిటి, నువ్వు నాకంటే పైవాడివా, నాకంటే కిందవాడివా, అది లేకుండా మనం నిర్ణయించలేము. నేను ఐఏఎస్లో చూసేవాడిని, అంటే కులం సంగతి కదా, అక్కడ బ్యాచ్ అనమాట. నీదే బ్యాచ్, నేను 85 బ్యాచ్, నీదే బ్యాచ్ 81, అయితే నువ్వు సార్ అని పిలవాలి. లేదా ఆయన 86 బ్యాచ్, అంటే నాకు ఒక బ్యాచ్ తక్కువ, ఏమయ్యా బాగున్నావా. సో ఇటువంటి మైండ్ సెట్ ఐఏఎస్లో సీనియర్ జూనియర్ అని మైండ్ సెట్ అంటున్నారు. ఈ కులం విషయానికి వచ్చేసరికి ఐఏఎస్లో కూడా కుల పిచ్చి ఉంటుందా? ఫ్రాంక్గా అంటే అంటే నా విషయం, అంటే నేను పర్సనలైజ్ చేయాలి కాబట్టి, నేను ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ డిస్క్రిమినేషన్. ఓకే ఆన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ కానీ, పలానా ఈయన వ్యక్తి కానీ, మిగిలిన వాళ్ళు డిస్క్రిమినేట్ చేశారా అంటే, దే హావ్ బీన్ డిస్క్రిమినేటెడ్. చూసాను సార్, లాస్ట్ ఇయర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ పంజాబ్లో చనిపోయాడు, సూసైడ్ చేసి చనిపోయాడు, హైదరాబాద్ అబ్బాయి. కాబట్టి దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ లేదు, ఎక్స్ప్లాయిటేషన్ లేదు అని నేను చెప్పడం లేదు. సర్టన్లీ ఇది అంతా కూడా ఒకే తాను నుంచి ముక్కలే కదా, అది కొత్తగా తయారైంది కదా, మన సమాజం నుంచి వచ్చిన వాళ్ళమే అందరం కూడా. కాబట్టి మతాలు, కులాలు, ప్రాంతాలు, వీటి యొక్క వాసనలు, సూచనలు ప్రతి వ్యవస్థలోనూ ఉంటాయి. కానీ దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళగలమా, దానికి విక్టిమ్స్గా
నిలబడిపోతామా అనేది మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. నా కెరియర్లో మాత్రం ఐ వాజ్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్ అండ్ ఐ వాజ్ సుప్రీంలీ కాంపిటెంట్. సో ఐఎమ్ సుప్రీంలీ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. చాలామంది యువకులు సర్వీస్లో చేరుతున్న వాళ్ళు సర్వీస్ దృక్పథంతో పబ్లిక్స్ ఇది ఒక ఆపర్చునిటీ, సమాజాన్ని మార్చడానికి, అభివృద్ధి దిశలో తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం అనే దృక్పథంతో చేరతారు. అవును సార్. యువకులు ఎవరైనా ఇప్పుడు మీరు యువర్ ఆల్ యంగ్స్టర్స్, న్యూ జనరేషన్, మీకు ప్యాషన్ ఉంటుంది కదా, మీకు డిటర్మినేషన్ ఉంటుంది కదా, కమిట్మెంట్ ఉంటుంది కదా, మార్పు చేయాలి, సమాజంలో మంచి చేయాలి. అందుకే కదా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మొన్న కొత్తగా CJP అని యూత్ చూస్తున్నాం కదా సార్. ఎగ్జాక్ట్లీ. కానీ అవుతుందనే నమ్మకం లేదు కదా సార్ ఇప్పుడు ఒకటండి, మనం అంటే అరిస్టాటిల్ టైం నుంచి కూడా ఇదిగో నేను చిన్నప్పుడు చాలా సమాజం చాలా బాగుండేది, తర్వాత నేను ఇప్పుడు కొత్త యువకులంతా చెడిపోయారు, ఈ కొత్త సమాజం అంతా కూడా అసమానాలతో నిండిపోయింది, లేకపోతే ఇదంతా కూడా కుళ్ళిపోయింది అనే ఒక అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. కానీ నేనే చూస్తే నా 65 సంవత్సరాల్లో టెక్నాలజికల్గా ఎంత మార్పు వచ్చింది, జీవన ప్రమాణాల్లో ఎంత మార్పులు వచ్చాయి. అందరికీ అసమానతలు పెరిగాయంటే పెరిగాయి, అందరికీ అన్నీ అందుతున్నాయా అంటే అందడం లేదు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అంటే లేరు, అందరూ చదువుకున్నారా అంటే లేదు. ఎక్కడ సార్ 80 కోట్ల మందికి ఇంకా PDS వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు కాబట్టి ఏమిటంటే మనం చేయవలసింది చేయగలిగింది చాలా ఉంది, మనం అనుకున్నంతగా చేయలేకపోతున్నాం. అనుకున్నంతగా చేసే అవకాశం ఉన్నా కూడా చేయడం లేదు. అంతేగాని ఏమీ జరగడం లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టెక్నాలజీ చాలా మార్పు తీసుకొస్తుంది. ఆ టెక్నాలజీని సక్రమంగా వినియోగించుకుంటున్నావా లేదా అనేది కూడా ముఖ్యమే కదా. అట్లా హోప్ పెట్టుకోవచ్చా సార్? మనం ఏమంటున్నామంటే బై 2047 100 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశాన్ని ఒక వేరే లెవెల్లో చూస్తాం, టాప్ 3లో ఉంటుంది అన్నట్టుగా. మీకు హోప్స్ ఉన్నాయా బై 2047 ఇండియా విల్ బి చేంజ్డ్ అండ్ డెవలప్డ్ కంట్రీ అని? మనం ఇప్పుడు 2-3 అంశాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఒకటి ఏమిటంటే మనకి ఇదిగో నేను అమెరికాన్ అయిపోతాను, లేకపోతే యూరప్ అయిపోతాము అనే ఒక మాయమాటలు చెప్పడం చాలా తేలిక. నేను థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు రూపీ డిప్రిసియేషన్ వలన మనం 6th వచ్చేస్తాం కదా. 2 నెలల్లోనే 4వ స్థానం నుంచి 6వ స్థానానికి. అవునండి. ఒకటి పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే, యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే 139 స్థానంలో ఉన్నాం. 2 లక్షలు 2 లక్షలు $2,800 అంటే ఇంచుమించు 2.5 లక్షలు. ఆ టాప్ ఎవరైతే పైన ఉన్నటువంటి 1% బిలియనీర్లు, మిలియనీర్లు, కోటీశ్వర్లందరినీ తీసేస్తే మన పర్ క్యాపిటా ఇన్కమ్ $1,000 కంటే తక్కువ. కాబట్టి మన అసమానతలు చాలా, అందులోనూ అసమానతలు ఎట్లా, రీజనల్ అసమానతలు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా డివిజను. సౌత్ ఇండియాలోనే డిఫరెంట్ స్టేట్స్, ఇప్పుడు తమిళనాడు కంపేర్ చేస్తే, ఆంధ్రాతో కంపేర్ చేస్తే తెలంగాణలోనేమో 3,80,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆంధ్రానేమో 2,30,000, 40,000. సో రాష్ట్రాల మధ్య వితిన్ ది స్టేట్స్, తర్వాత ఆ స్టేట్స్లోనే రీజన్సే కాకుండా మళ్ళీ మతాలు, మళ్ళీ కులాలు, ఈ అసమానతలు అనేవి ఒక క్రానిక్ డిసీజెస్, రుగ్మతలు అన్నమాట. ఇవి ఒక క్రానిక్ డిసీజెస్, డయాబెటీస్ లాగా వదిలేవి కావు. వీటిని వదిలించుకోవాలంటే దేర్ ఆర్ సొల్యూషన్స్ కదా, అవి అడ్రస్ చేయాలి. అలా కాకుండా ఇప్పటి వరకునేమో జనాభా పెరిగిపోయిందని అందరికీ ఆపరేషన్లు చేయించేసాం. స్త్రీలందరి మీద ట్యూబెక్టమీలు, మగవాళ్ళంతా బాగానే ఉన్నారు. ట్యూబెక్టమీలు చేయించుకునే వాళ్ళు ఎవరున్నారు? 2%. 98% మంది ట్యూబెక్టమీలు. అలాగే స్త్రీలకి ఈరోజు కాంట్రసెప్టివ్ సపోర్ట్ లేకపోవడం వల్ల దేశంలో 22 మిలియన్ బర్త్స్ ఉంటే
16 మిలియన్ అబార్షన్స్ జరుగుతున్నాయి దేశంలో ప్రతి సంవత్సరం. ఇది ఎంత బాధపడే వాళ్ళు ఎవరు? స్త్రీలే కదా. సో ఈ ఇష్యూస్ని మనం అడ్రస్ చేస్తున్నామా? అది కాకుండా ఇప్పుడేమో ఇన్సెంటివ్లు ఇస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో 30,000 40,000 దాని ద్వారా మొత్తం సమాజంలో మార్పు. మనం చూడవలసింది ఏమిటంటే ఈ మార్పు అనేది అనివార్యం. ఈ మార్పుని ఏ విధంగా మేనేజ్ చేయగలం, ఏ విధంగా ఈ మార్పు అనుగుణంగా మన ప్రోగ్రామ్స్, పాలసీస్, ప్రయారిటీస్ మార్పు తీసుకురాగలం. రిసోర్సెస్ మనం కెన్ వీ ప్రొవైడ్ బేసిక్ సర్వీసెస్ టు ఎవ్రీ వన్. ఎందుకు మనం ఈరోజు కూడా ఇల్లు లేకుండా ప్రజలు ఎలా ఉంటున్నారండి? ఎందుకు ఉండాలి? అది మీరే చెప్పాలి సార్. ఎందుకుంటున్నారు? ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది సార్. డెమోక్రటిక్గా ఎలక్షన్స్ గత 75 ఏళ్ళుగా జరుగుతుంది. 51 నుంచి తీసుకున్నా సరే ఆ ఎలక్షన్స్లో ప్రతిసారి గెలిచే వాళ్ళు ఆ డైనాస్టిక్ పాలిటిక్స్ అప్పుడు స్టార్ట్ అయిన ఒక ఫ్యామిలీ ఇప్పుడు కూడా వాళ్ళ మనవాళ్ళు మునిమనవాళ్ళు పోటీ చేస్తూ ఉంటారు. అదర్ పార్టీస్ కూడా అలాగే ఉన్నాయి. కులం ప్రాతిపదికన వచ్చే పార్టీస్ కూడా ఉన్నాయి. డైనాస్టిక్ పార్టీసే ఉన్నాయి. ఫ్రీబీస్ ప్రతి ఎలక్షన్ టు ఎలక్షన్ పెరుగుతూ పోతున్నాయి. అయినా సరే ఎందుకు ఇళ్ళు లేకుండా కూడా జనాలు ఉన్నారు? ఎందుకని 3 స్క్వేర్ మీల్స్ దొరకకుండా జనాలు ఎందుకున్నారు? As an officer who has seen the system for the past 40 years, yes, I think you are the right person to tell us, sir. No, it is అంటే ఫండమెంటల్లీ అవర్ పాలసీస్ ఏదైతే ఉన్నాయో ప్రయారిటీస్ కానీ రాజకీయ నాయకులు మన వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ, మన వ్యవస్థ క్యాస్టిస్ట్ వ్యవస్థ, మన వ్యవస్థ అసమానతల్ని ఇది శాంక్టిఫై చేసే వ్యవస్థ. అంటే ఇది మతం తరపున కూడా మనం ఈ అసమానత అనేది న్యాచురల్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇది చేయడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే అసలు సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాన్ని రికగ్నైజ్ చేయడం లేదు. లేకపోతే మనం ఏం చేస్తున్నాం, ముందు పిల్లలు పెరగాలి అంటే ముందు తల్లి ఆరోగ్యంగా ఉండాలి, తల్లి ఆహారం సక్రమంగా ఉండాలి. 50% మంది స్త్రీలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే అనీమియాతో బాధపడుతున్నారు, రక్తహీనత. అలాగే ఒక 1/3 వాళ్ళు దే ఆర్ మ్యాల్నరిష్డ్. అలాగే పిల్లలు. కాబట్టి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఎవరికైతే సక్రమైనటువంటి సప్లిమెంటరీ న్యూట్రిషన్ అవసరమో వాళ్ళకి అందించలేకపోతున్నాం. ఐసిడిఎస్లు పెట్టారు. ఐసిడిఎస్ కార్యక్రమం మీరు గ్రామాలకే వెళ్తే నేను కొన్ని గ్రామాలు తిరిగి చూస్తే అసలు ఎవరికైతే అందాలో అంటే అందరికంటే చాలా క్షీణదశలో ఉన్నవాళ్ళు యానాది కమ్యూనిటీ వాళ్ళకి యాక్సెస్సే లేదు. వాళ్ళకి అంగన్వాడీకి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకు? అంగన్వాడీ వేరే మెయిన్ విలేజ్లో ఉంది, వీళ్ళేమో గ్రామానికి దూరంగా నివసిస్తున్నారు. అలాగే వీళ్ళకి ఆధార్ కార్డు లేదు. చిన్నపిల్లలకి ఆధార్ కార్డు ఏమిటండి? అసలు ఇవ్వాల్సిన వాళ్ళకి అందించవలసింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి? పాలసీ డిస్టార్షన్స్, ప్రోగ్రామ్ డిస్టార్షన్స్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిల్డ్ అన్నట్టు కదా సార్. పాలిటిక్స్ వీటిని అడ్రస్ చేయాలి అనే అవేర్నెస్ కూడా లేకపోవడం. అంతే కదండి. మీరు చెప్పేది ఏంటంటే మీరు 40 yearsలో మీరు పాలిటిక్స్ ఇంత దగ్గరగా చూశారు కాబట్టి దెర్ హ్యాజంట్ బీన్ ఎ గ్రేట్ లీడర్. 50% మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా రక్తహీనత, అనీమియాతో బాధపడుతున్నారంటే ఏ సీఎం కూడా మంచి చేయలేదన్నమాట మన సమాజం. అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ, ఇది ఒక పాలసీ కానీ, ఒక ప్రోగ్రామ్ కానీ, ఒక ప్రయారిటీ కానీ, ఇది సక్రమంగా ఒక సంవత్సరంలో సమాజంలో మార్పు రాదు, లేదా ఒక రోజులోనో ఒక నెల రోజుల్లోనో. ఇది కంటిన్యూస్గా చేయవలసిన పరిస్థితి. ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే చాలా వరకు ఎఫర్ట్ అంతా కూడా క్రైసిస్ మేనేజ్ చేయడానికి. యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే ఎక్కడో వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, వర్షాలు వచ్చింది, లేదా ఎండలు మండిపోతున్నాయి, వీటిని మేనేజ్ చేయడానికి సమయం అంతా సరిపోతుంది. అసలు ఏదైతే ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఉందో వీటిని మర్చిపోతారు. ఇప్పుడు నా ఉద్దేశంలో ప్రభుత్వం చేయవలసింది ఏమిటంటే ముందు రక్షణ కల్పించాలి పౌరులకి, వ్యవస్థకి రక్షణ. స్త్రీలకి, ఎవరైతే దళితులకి, ఆదివాసులకి, వీళ్ళందరికీ కూడా రక్షణ. ప్రజలందరికీ కూడా అది బయట నుంచి వచ్చే శత్రువు కావచ్చు,
మన మధ్యలో ఉన్నటువంటి శత్రువు కావచ్చు, క్రిమినల్ కావచ్చు. ఫస్ట్ దట్ ఈస్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. రెండవది ఏమిటి, బేసిక్ సర్వీసెస్ అందరికీ, ప్రతి వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎప్పుడు జరుగుతాయి, మీరు ఎప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా పుట్టాలి, ఆరోగ్యంగా పెరగాలి, మీకు మంచి విద్యావకాశాలు ఉండాలి, విద్యావకాశాలతో పాటు మీకు స్కిల్స్ రావాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే మీరు నివసించే ప్రాంతంలో మంచినీళ్ళు, అలాగే శానిటేషను, అలాగే హౌసింగు, పవరు, ఇవన్నీ కూడా ఫండమెంటల్ బేసిక్ సర్వీసెస్. నేను 6 సంవత్సరాల పాటు న్యూయార్క్లో యుఎస్లో ఉన్నాను, డెవలప్డ్ కంట్రీ. 1 సంవత్సరం 5 సంవత్సరాలు నేను కౌలాలంపూర్లో ఉన్నాను, మిడిల్ ఇన్కమ్ కంట్రీ. 2 సంవత్సరంన్నర నేను కాబూల్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాను, వెరీ ఇంపవరిష్డ్ కంట్రీ. 1 సంవత్సరం నేను నైరోబీలో ఉన్నాను, అది కూడా పూర్ కంట్రీ, బట్ క్యాచింగ్ అప్ ఇన్ ఆఫ్రికా, దట్ వాస్ వన్ ఆఫ్ ది బెటర్ కంట్రీస్. సో ఈ దేశాలన్నీ చూస్తే, అభివృద్ధి చెందిన దేశాలు అమెరికాలో కానీ, రోమ్లో కానీ, కౌలాలంపూర్లో కానీ బేసిక్ సర్వీసెస్ గురించి మీరు ఎటువంటి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు. నేను కౌలాలంపూర్లో 15 రోజుల్లో సెటిల్ అయిపోయాను, న్యూయార్క్లో 30 రోజుల్లో సెటిల్ అయిపోయాను. బికాజ్ బేసిక్ సర్వీసెస్, మా పిల్లలకి స్కూల్ కానీ, మాకు ఉండడానికి ఇల్లు కానీ, అక్కడ పవరు, గ్యాసు, ఈ కనెక్షన్స్, ఇంటర్నెట్, టెలివిజన్, దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ వన్ డే. సో మీరేమంటున్నారంటే, హైదరాబాదులో నేను ఈరోజు కూడా రిటైర్డ్ అయిపోయి 5 ఏళ్ళు అయింది, సెటిల్ అవ్వడానికి ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను. నాకు ఇంకా గ్యాస్ కనెక్షన్ లేదు. బిగ్ స్టేట్మెంట్ కమింగ్ ఫ్రమ్ an IAS ఆఫీసర్. సార్ మీరేమంటారంటే, ఒక కాబుల్, ఆఫ్ఘనిస్తాన్, నైరోబీ, కెన్యా, కాబూల్ వదిలేసేయండి, సరే కాబూల్, కెన్యా వదిలేసేయండి. ఆ 2 కౌలాలంపూర్ కానీ, న్యూయార్క్ కానీ, రోమ్ కానీ, వాటిలో మీరు 15 రోజులు సెటిల్ అయ్యారు. ఇక్కడ మనం సెటిల్ అవ్వాలంటే చాలా సిగ్గుచేటు సార్. సారీ టు యూజ్ దిస్ వర్డ్. బేసిక్ సర్వీసెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. హైదరాబాద్లో మీరు ఎప్పుడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళారా? వెళ్ళని తెలుసు సార్, ఎంత కష్టం అండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కారులోనో వెళ్ళి తిరిగి రావచ్చు, కానీ బట్ బేసిక్ సర్వీసెస్, ఐ మస్ట్ హ్యావ్ ఎన్ ఈజ్ ఆఫ్ కమ్యూట్. ఐ మస్ట్ హ్యావ్, నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుడిని, నేను ఒక యంగ్ పర్సన్ని, నేను స్టూడెంట్ని, నేను ముస్లివాణ్ణి, నేను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఒక కంఫర్ట్లో, రీజనబుల్ కాస్ట్లో వెళ్ళాలి కదా. ఇప్పుడు ఫ్రీ పాస్ అని స్త్రీలకు ఇచ్చారు, అవును, బాగానే ఉంది, అది మంచిది. ఈజ్ ఆఫ్ కమ్యూట్ మస్ట్ బి అ ఫండమెంటల్ రైట్ ఇన్ మై వ్యూ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మస్ట్ బి అ ఫండమెంటల్ రైట్. నా బాగానే ఉంది, కానీ అసలు బస్సులు ఎక్కడున్నాయి? కాబట్టి యూ నీడ్ ఎ లాట్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దీస్ బేసిక్ సర్వీసెస్. ఈజ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఫౌండేషన్. ప్రతి వ్యక్తికి, మీరు రిచ్, పూర్, మిడిల్ క్లాస్, ఎవ్రీబడి, యూ మస్ట్ హ్యావ్ ఏ బేసిక్ ఈజ్ ఆఫ్ లివింగ్. ఇంతకుముందు అన్నారు సార్, మీరు హైదరాబాద్లో ఉండి బేసిక్ నెసెసిటీస్ లేవు ఇక్కడ, ట్రాన్స్పోర్ట్కి, కమ్యూట్ చేయడానికి ఇబ్బంది అని చెప్పేసి. బేసిక్గా ఒక దేశం బాగుపడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ థింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవ్వాలంటే డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఫ్రీబీస్ వల్ల మనం ఎక్కడో వెనుకబడుతున్నాము మన దేశం. పొలిటికల్ కంటిన్యూటీ లేకపోవడం వల్ల, పాలసీ కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నాం, చివరికి ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది. దీనికి టెక్నాలజీ యాడ్ అయింది. టెక్నాలజీలో నేను కూడా ఒక ముఖ్యమైన కారణం, ఆంధ్రప్రదేశ్లో నేను ఆధార్ ఇంప్లిమెంటేషన్ని నేను కోఆర్డినేట్ చేశాను. అలాగే జనధన్ యోజన ఇంప్లిమెంటేషన్ని నేను కోఆర్డినేట్ చేశాను. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ హైదరాబాద్లో చేశాం. స్కాలర్షిప్స్, తర్వాత గ్యాసు, తర్వాత PDS, ఇవన్నీ కూడా. అంటే నేను అప్పుడేమనుకున్నామంటే, ఈ యొక్క
ఈ టెక్నాలజీ అప్లికేషన్ ద్వారా ప్రజలకి డైరెక్ట్గా బెనిఫిట్ అందుతుంది. మధ్య దళారీల వ్యవస్థ లేకుండా ప్రజలకి డైరెక్ట్గా బెనిఫిట్ అందడం వలన వాళ్ళు స్వక్రమంగా వినియోగించుకుని చేస్తారు. అది కూడా కొంత పరిధిలో చేస్తారు. తర్వాత ఏం చేశారు దీన్ని, ఇది ఇంక్లూజివ్ మెకానిజం కాకుండా ఎక్స్క్లూజివ్ మెకానిజం కింద తయారైంది. దీనివలన అసలు పేదవాళ్ళు, తర్వాత ఆదివాసులు, దళితులు, వీళ్ళకి స్త్రీలు, వీళ్ళు ఎక్స్క్లూడ్ అయిపోయారు. నేను మొన్న కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి అనాదిలో నివసిస్తున్న గ్రామాల్లో ఎవ్వరికీ ఆధార్ లేదు కాబట్టి పిల్లలకి అంగన్వాడికి వెళ్ళడానికి లేదు, బడికి వెళ్ళడానికి లేదు, ఆసుపత్రిలో వాళ్ళకి వస్తువులు కల్పించే విధానం లేదు, ఇళ్ళు లేవు. అదేంటి సార్ మరి బ్యూరోక్రసీ అండ్ పాలిటిక్స్ ఏం చేశారన్నమాట? ఏం చేశారు? అదే నేనే అడుగుతున్నది. మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వ్యవస్థని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడుగుతున్నది ఏమిటంటే, ఏం చేస్తున్నారు మీరు? ఎవరి కోసం పని చేస్తున్నారు? ఇది యూ మస్ట్ రీచ్ ది లాస్ట్ పర్సన్ ఫస్ట్. వై ఆర్ యూ ఎక్స్క్లూడింగ్ దెమ్? 10 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. 10 లక్షల మంది మొత్తం యానాది రాష్ట్రంలో ఇంతవరకు వాళ్ళకి ఎప్పుడూ కూడా రిప్రజెంటేషన్ లేదు. ఎందుకంటే వేరు జిల్లాల్లో వేరు గ్రామాల్లో వాళ్ళందరూ కూడా స్కాటర్డ్ కాబట్టి. అంటే ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది అట్లీస్ట్ ఐడెంటిటీ ఐడెంటిటీ లేకుండా ఉండొచ్చు. అందరూ కాకపోవచ్చు, కొంతమంది. అంటే నేను అందరినీ 10 లక్షల మంది చూడలేదు, కానీ నేను వెళ్ళిన గ్రామాల్లో. మనం బయటికి ప్రొజెక్ట్ చేయడం ఏంటంటే వీఆర్ ద బెస్ట్ అని, మనం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని. ఇక్కడ కొన్ని లక్షల మందికి అట్లీస్ట్ ఆధార్ కార్డు లేకపోవడం అంటే అంతే కదండి, అంతే కదా. కాబట్టి మనం లెటస్ కమ్ బ్యాక్ టు వెల్ఫేర్. మనం ఏదైతే ప్రజా సంక్షేమం, ఫ్రీ బీల్ అన్నారో మీరు, మనం గమనించింది ఏమిటంటే అండి, అగైన్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం, ఎందుకంటే ఆ రాష్ట్రం నాకు పరిచయం కాబట్టి. గూగుల్ రెవెన్యూస్, కొన్ని గూగుల్ రెవెన్యూస్ మన ఆంధ్రప్రదేశ్ జీడిపి కంటే, జిఎస్డిపి కంటే ఎక్కువ. మనది 17.5 లక్షల కోట్లని ఆంధ్రప్రదేశ్ ఏదైతే గొప్పగా చెప్పుకుంటారో జిఎస్డిపి, వాళ్ళు 24 లక్షల కోట్లు వాళ్ళ రెవెన్యూ. 2.4 ట్రిలియన్ వాళ్ళ రెవెన్యూ. వాళ్ళ మార్కెట్ క్యాప్ అయితే అది మన దేశానికి, మన దేశం జీడిపి కంటే ఎక్కువ ఉంది అది. మనం వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ దేర్ రెవెన్యూస్. ఇట్స్ అబౌట్ $330 billion. వాళ్ళ నెట్ ప్రాఫిట్ ఈజ్ $110 billion. $110 billion అంటే వాళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. మనం వాళ్ళకి 22,000 కోట్లు సబ్సిడీ ఇస్తున్నాం. ల్యాండ్ రూపాయికి ఇస్తున్నాం, 480 ఎకరాలు. నౌ ఈజ్ దట్ నాట్ ఫ్రీ బీ? ఎందుకు ఇస్తున్నాం? గూగుల్ డేటా సెంటర్లు కట్టడానికి. డేటా సెంటర్లలో మీకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా? ఈకోసిస్టమ్ డెవలప్ అవుతుందా? ఇట్స్ అ వేర్ హౌస్. అది వేర్ హౌస్ మాత్రమే. అక్కడ ఏం పెడతారు? హార్డ్వేర్ అంతా పెడతారు, సర్వర్లు పెడతారు, అంతే. సర్వర్లే ఉంటాయి. దానికి ఏం కావాలి మీకు? సెక్యూరిటీ ఉండాలి, తర్వాత సైబర్ సెక్యూరిటీ, మేనేజ్మెంటు, అంతే. కూలింగు, పవరు. ఎందుకు చేశారు చూసుకోవడం? చంద్రబాబు నాయుడు గారు ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఐటీ బ్రెయిన్స్ కదా, ఎందుకు ఇచ్చారు మరి? ఐటీ బ్రెయిన్ కాబట్టి ప్రజల బ్రెయిన్ కావాలి. మనకి కావాల్సింది ఐటీ బ్రెయిన్ కాదు, ప్రజల బ్రెయిన్ కావాలి. ప్రజల గురించి ఆలోచించే అధికారులు రాజకీయ నాయకులు ఉంటే తప్ప రాజ్యాలు బాగుపడవు, మార్పు రాదు కదా సార్. అదే నేను అంటున్నాను. 2047లో వేర్ డు యు సీ ఇండియా వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే? ఇప్పుడు ఏదో ఇఫ్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ఓన్ ఇప్పుడు ఈ రోజులో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్న పరిస్థితులు ఇదే విధంగా కొనసాగినట్లయితే మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఏ దశలో ఉన్నాము అంటే 138 పర్ క్యాపిటల్ ఇన్కము, 184 దేశాల్లో 138వ స్థితిలో ఉన్నాము. 136కు 135కు వస్తాం. కొన్ని విషయాల్లో టాప్ పర్ క్యాపిటల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో అంటే మనలో కొంతమంది ఒక 10 మందో 20 మందో 100 మందో ట్రిలియనర్లు అయిపోవచ్చు. కొన్ని కోట్ల మంది
కొన్ని కోట్ల మంది అట్టర్ పోవర్టీలో, పేదరికంలో, డెస్టిట్యూషన్లో మిగిలిపోతారు. ఇది ఇప్పుడున్న పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయినట్లయితే. కానీ ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్. న్యూ జనరేషన్ పీపుల్ లైక్ యూ రావాలి సార్. పీపుల్ లైక్ యూ, యంగ్ జనరేషన్ నీడ్స్ టు వేకప్. ఈ కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, రాజకీయ నాయకుల వెనక తిరగడం మానేసి, క్యాసినో మైండ్ సెట్ వదిలేసి, ప్రపంచంలో దేశాన్ని మార్పు తీసుకురావాలి, సమాజంలో అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మేము ముందుకు వస్తాం. మేము రాజకీయ ప్రవేశం చేస్తాం, మేము సివిల్ సర్వీసుల్లోకి వెళ్తాం, మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తాం, మేము ప్రైవేట్ సెక్టర్లో మేము ఎంటర్ప్రెన్యూర్లో అవుతాం. ఇటువంటి ఆలోచనలతో మీడియా ముందుకు తీసుకెళ్తాం. మేము సరైనటువంటి ఇన్ఫర్మేషను, ఐడియాసు, నాలెడ్జ్ ప్రజలకు అందజేస్తాం. సమాజంలో ఒక చైతన్యం తీసుకొస్తాం. కెన్ బి డన్. సాధ్యం సార్. ముఖ్యంగా కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, స్కూల్స్లో అక్కడ మొదలవుతుంది మార్పు. యు ఆర్ ది ఫ్యూచర్. మీకు నెక్స్ట్ 50 years మీరు దేశాన్ని ఏ విధంగా సమాజాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? అమెరికాకి పారిపోవడం తేలిక, ఎంతమంది వెళ్ళగలరు? కాబట్టి ఇక్కడుండి మీరు మీరు మీ భవిష్యత్తు, మీ పిల్లలు వాళ్ళు ఏ విధమైనటువంటి సమాజంలో, ఏ విధమైనటువంటి దేశంలో నిర్మించాలనుకుంటున్నారు? గుడ్ హౌసింగ్, గుడ్ వాటర్ సప్లై, గుడ్ క్వాలిటీ పవర్, శానిటేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, న్యూట్రిషన్, దీస్ ఆర్ ఫౌండేషనల్ రెస్పాన్సిబిలిటీస్. ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా, ఎనీవేర్ యు గో ఇన్ ది వరల్డ్, ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ. ఎడ్యుకేషన్ ఈజ్ రన్ బై గవర్నమెంట్. ఇట్స్ పబ్లిక్ ఎడ్యుకేషన్. పబ్లిక్ ఎడ్యుకేషన్లో ఇంటి దగ్గరకు వచ్చి, నేను అమెరికాలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా పిల్లల్ని ఇంటికి వచ్చి స్కూల్ బస్సు ప్రతిరోజు ఉదయం బడికి తీసుకెళ్ళేది. మధ్యాహ్నం భోజనం అక్కడ, మళ్ళీ సాయంత్రం ఇంట్లో తీసుకుని వచ్చి ఇంట్లో వదిలిపెట్టేవాళ్ళు. ఆ స్కూలు ప్రైవేట్ స్కూల్ కంటే 100 రెట్లు మెరుగు. పబ్లిక్ స్కూల్. అవును. స్కూల్ డిస్ట్రిక్ట్, మీరు బెస్ట్ స్కూల్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మేము ఇలా అద్దెకు తీసుకున్నాం అనమాట. అలాగే హెల్త్ కేర్ అంతా కూడా ప్రైవేట్ అంటారు కదా అమెరికాలో. 52% ది లార్జెస్ట్ బడ్జెట్ అలొకేషన్ ఇస్ ఫర్ హెల్త్. మెడికేర్, మెడికేడ్ పేదవాళ్ళకి, అలాగే పెద్దవాళ్ళకి. ఇట్స్ ఎ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ టు దెమ్, ఎవ్రీథింగ్ కంప్లీట్. అండ్ డిఫెన్స్ బడ్జెట్ $850 billion అయితే వాళ్ళ హెల్త్ బడ్జెట్ $1.2 trillion, 1,200 million. దట్ ఈస్ ది ఎక్స్పెండిచర్. అక్కడున్న హాస్పిటల్స్లో 52% హాస్పిటల్స్ నాట్ ఫర్ ప్రాఫిట్. అంటే క్రిస్టియన్ మిషనరీలు, ముస్లిం మిషనరీస్, జూయిష్ మిషనరీస్, లేకపోతే ఫౌండేషన్స్ మంచి చేయాలి ప్రజలకి అని నడిపించేవి. కాబట్టి స్టాండర్డ్స్ అక్కడ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. కార్డియాలజిస్టు, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియాలజిస్ట్ విల్ డిఫైన్ ఇవి చెయ్యాలి మీరు. బ్రిటన్లో అయితే ఇట్స్ నేషనల్ హెల్త్ సర్వీస్, NHS ఈజ్ ఫ్రీ హెల్త్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ క్వాలిటీ పారామీటర్స్, స్టాండర్డ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. మనం ఈ రోజు వరకు కూడా ప్రైవేట్ చేయాలా, పబ్లిక్ చేయాలా, ఎవరి రెస్పాన్సిబిలిటీ? లేదు సార్, మనం PM, CMలే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తారు. వెళ్ళడమే కాకుండా అంతా కార్పొరేట్ వ్యవస్థ. అంటే ఏమిటి కార్పొరేట్ ఆసుపత్రి, కార్పొరేట్ బడి అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? అది యాస్పిరేషనా? అక్కడ బాగా చదువు చెప్తారా, లేదా ఎక్కువ డబ్బులు తీసుకుంటారా? అన్లెస్ దీస్ ఇష్యూస్ ఆర్ అడ్రస్డ్, ప్రజలు అడగవలసిన అవసరం ఉంది. నువ్వు ఎందుకు బడి ఎందుకు చెప్పించలేవు? ది థింగ్ ఈజ్ టుడే ఎంతసేపు కూడా టీచర్లు తీసుకోండి, టీచర్ల పోస్టులు ఫిలప్ చేయం, టీచర్ల సమస్యలని పరిష్కారం చేయం, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వం, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చని ప్రదేశంలో పడేస్తాం.
అక్కడ బళ్ళు ఎక్కడెక్కడో గ్రామాల్లో బళ్ళు పెడతాం. అక్కడ 1 నుంచి 5 వరకు ఒకే మాస్టర్ గారు చెప్పాలి. ఆ బడి వర్షం వస్తే కూలిపోవడమో కారిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఎలా ఇది పరిస్థితి? ఎలా సార్ మరి ఇలా పరిస్థితి ఎలా మారుతుంది? బ్యూరోక్రసీ తలుచుకుంటే ఏమైనా చేయగలదా? చేయొచ్చండి. బ్యూరోక్రసీ తలుచుకున్నా చేయొచ్చు, రాజకీయ వ్యవస్థ తలుచుకున్నా చేయొచ్చు. ఇది చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. నా ఉద్దేశంలో వచ్చే ఒక 5 ఏళ్లలో 5.5 కోట్ల ఆంధ్ర ప్రజలకి కనీస అవసరాలు కలగజేస్తాం. ఇళ్ళు అందరికీ డీసెంట్ హౌసింగ్. ఇప్పుడు మనకేమిటి అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదండి. ఏం చేస్తాం? రియల్ ఎస్టేట్ వ్యాపారమే. పేద ప్రజలకి డబ్బులు ఇచ్చేటప్పుడు శ్మశానాల్లోనూ కొండల్లోనూ గుట్టల్లోనూ ఎందుకు ఇవ్వాలండి? ఒక్క పట్టణంలో ఒక వ్యక్తి 1000 ఎకరాలు 5,000 ఎకరాలు ఎందుకు ఉండాలండి? దిస్ ఈస్ ది బిగ్ రిఫార్మ్ దట్ మస్ట్ హ్యాపెన్ టుడే. అందుకే స్పెక్యులేషన్, అందుకే బ్లాక్ మనీ, అందుకే రాజకీయాల్లో అవినీతి. అంటే గట్టిగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలన్నమాట. ఉన్న ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసేసాం. అదే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసేసాం. అప్పుడున్న వరల్డ్ బ్యాంక్ వాళ్ళ లాజిక్ ఏమిటంటే, ఇది వరల్డ్ బ్యాంక్ ఫోర్స్ చేసి ఇంప్లిమెంట్ చేసింది. వాళ్ళ లాజిక్ ఏమిటంటే, ల్యాండ్ మార్కెట్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి, అప్పుడు ల్యాండ్ ప్రైజులంతా క్రాష్ అయిపోతాయి, అందరికీ కూడా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది, మిడిల్ క్లాస్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన నేను, వరల్డ్ బ్యాంక్లో 13 ఏళ్ళు పనిచేసిన నేను 1 సెంటు భూమి కొనలేను నేను హైదరాబాద్లో. ఐ సర్టన్లీ బిలాంగ్ టు ది టాప్ మేబీ 5% ఎలీట్ క్లాస్ డెఫినెట్లీ. అలాంటిప్పుడు మిడిల్ క్లాస్ నేనున్నప్పుడు వాట్ అబౌట్ మిడిల్ క్లాస్, పూర్ క్లాస్? అంతే కదండి. ఫర్గెట్ ది పూర్, మిడిల్ క్లాస్. నేను టీచర్ అయితే నేను ఇల్లు కట్టుకోగలను ఇక్కడ హైదరాబాద్లో. నేను సెక్షన్ ఆఫీసర్ అయితే నేను ఇల్లు కట్టుకోగలను ఇక్కడ. నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయితే ఇల్లు కట్టుకోగలను ఇక్కడ. ఇది పరిస్థితి. దీస్ ఇష్యూస్ ఆర్ ఫండమెంటల్ టు గవర్నెన్స్. కరప్షన్ అవన్నీ తీసేద్దాం. పాలసీస్ ఆర్ రైట్ ఆర్ రాంగ్. అవి ప్రజల యొక్క సమస్యల్ని అడ్రస్ చేస్తున్నాయా లేవా? 5 ఏళ్లలో అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆహారం, అందరికీ మంచినీళ్ళు చేయగలమా? ఎందుకు చేయలేము? ఎందుకని చేయలేకపోతున్నారు సార్? మరి ఎందరో సీఎంలు పిఎంలు చేయాలనేటువంటి దృక్పథం లేకపోవడం ఎవరికీ లేదు. ఇది నా కుటుంబం, నా కులం, అంతే, నా పార్టీ. ఎందుకంటే వాడిని కూడా చూసుకోవాలి కాబట్టి, లేదా ఓట్లు పడవు కాబట్టి. మార్పు ఇంకా ప్రజల్లో రావాలి సార్. ప్రజల్లో చైతన్యం వచ్చి, ప్రజల్లో ఈ విషయాల్ని గుర్తించి ఇవి ముఖ్యమైనవని. ఇప్పుడు మన కొత్త నాయకులు మొదలవుతున్నారు. వాళ్ళు కూడా కులాల వెనక, వాడు కూడా బాగా డబ్బులు చేసుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు మళ్ళీ నేను మిమ్మల్ని నడిపిస్తాం, ముందు తీసుకెళ్తాం. కెనాట్ చేంజ్. కొత్త సమాజం నిర్మించాలి అంటే ఉన్న సమాజంలో మార్పు తీసుకురావాలి. రెండవది ఏమిటంటే, ప్రజలు మేము అశక్తులమి, మేమేమీ చేయలేము, అంతా మమ్మల్ని దిశ నిర్దేశించేవాళ్ళు ఈ రాజకీయ నాయకులు, ఈ ముఖ్యమంత్రి వచ్చి మా జీవితాల్లో మార్పు తీసుకొస్తాడు, ఆయన యేసుక్రీస్తు, ఈయన ప్రాఫెట్ మహమ్మద్ అనే నమ్మకం ఉన్నంతకాలం ప్రజల్లో ఒక నిజమైన నమ్మకం, మమ్మల్ని మేము మార్చుకుంటాం. మేము డబ్బు కోసం కాకుండా, మేము ఎవరైతే మా కోసం పనిచేస్తారో వాళ్ళని గెలిపించుకుంటాం. పార్టీతో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం లేదు, మా గురించి చేసే వ్యక్తి కావాలి. రాజకీయ నాయకులకు కూడా మోడల్ ఏమైపోయిందంటే, పాత ఫ్యూడల్ వ్యవస్థ కదా మనది, దొరల వ్యవస్థ. ఇప్పుడు ఫ్యూడల్ మైండ్ సెట్ ఇంకా స్ట్రాంగ్ అయింది సార్. బుర్రలో బాగా పాతుకుపోవడం వల్ల ఫ్యూడల్ మైండ్ సెట్ అనమాట. ఎంతసేపు నేను పెద్దవాడిని, నేను పెద్ద నాయకుడిని, కాబట్టి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా సేవకులు, వీళ్ళందరూ కూడా నా యొక్క బానిసలు. ఈ బానిసలకి నేను వాళ్ళకి ఎవరైతే నాకు నచ్చుతారో, ఎవరైతే నాకు ఓటేస్తారో, ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సాయం చేస్తాను. ఇక్కడున్న అధికారులందరూ కూడా నాకు కావలసిన వాళ్ళని, నాకు పనిచేసే వాళ్ళని నా కాళ్ళ కింద
నిలబడి బతికే వాళ్ళని, నా మోచేతి నీరు తాగే వాళ్ళని పెట్టుకుంటాను. వాడు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, ఆర్డిఓ కావచ్చు, సబ్ కలెక్టర్ కావచ్చు. నా ఇటువంటి పరిస్థితి కాబట్టి ఆ యొక్క పరిధిలో నా కాన్స్టిట్యుయెన్సీ, నా యొక్క రాజ్యం, ఇలా రాజ్యాలన్నీ కలుపుకుని రాష్ట్రంలోనేమో రాజ్యాధిపతి. దిస్ ఈజ్ ఇది డెమోక్రసీ కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. కాదు సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన ఆయన, వరల్డ్ బ్యాంక్లో పనిచేసిన ఆయన, న్యూయార్క్లో పనిచేసిన ఆయన, కోలాలంపూర్లో పనిచేసిన ఆయనకి హైదరాబాద్లో ఒక సెంటు భూమి కొనుక్కోలేకపోతున్నారంటే ఈ దేశం పరిస్థితి అర్థమవుతుంది. అబ్సల్యూట్లీ. కాబట్టి మిడిల్ క్లాసే ఇటువంటి పరిస్థితుల్లో, అప్పర్ మిడిల్ క్లాస్ ఇటువంటి పరిస్థితి ఉన్నారంటే మీరు ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ పోర్ ఏమిటి అంటే 86 కోట్ల మందికి మళ్ళీ మనం రైస్ అందజేసే పరిస్థితి, రైసు వీటు అందజేసే పరిస్థితి ఉంది అంటే ఇది అసలు ఫండమెంటల్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయడం లేదు. అవును సార్. చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫ్రీబీ అనే అంశం మీద సరైనటువంటి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే ఫ్రీబీస్ టు రిచ్, అది మాట్లాడాల్సిన ముందు మనం మాట్లాడాలి. ఫ్రీబీస్ టు రిచ్ 10,50,000 కోట్లు రుణాలు మాఫీ చేశారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్, పెద్ద కార్పొరేట్లకి. అది ఫ్రీబీ కాదా? తర్వాత ఇలా రూపాయికి భూమి, రూపాయికి ఎలక్ట్రిసిటీ, ఫ్రీగా వాటరు, ఫ్రీ రిజిస్ట్రేషను, జిఎస్టీ అంతా వేయవరు 20 years. ఏమిటి ఎందుకు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ముఖ్యంగా బాగా దెబ్బతినిపోయిన వ్యవస్థ ఏమిటి అంటే వ్యవసాయ వ్యవస్థ, తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు బాగా చితికిపోతున్నారు. చిన్న సన్నకారు రైతులు, వీళ్ళని మీరు అభివృద్ధి చేయించినంతకాలం పెద్ద పెద్ద కార్పొరేట్లని మాత్రం మేము ప్రమోట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు 4 ట్రిలియన్ 8 ట్రిలియన్ అవ్వచ్చు, కానీ మీరు 86 కోట్ల మంది 120 కోట్ల మందికి మీరు రోజు భోజనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్. ఐఎమ్ నాట్ బీయింగ్ సినికల్, ఐఎమ్ నాట్ బీయింగ్ పెసిమిస్టిక్, ఐఎమ్ జస్ట్ బీయింగ్ రియలిస్టిక్. సార్, ఇందాక హైదరాబాద్ గురించి మాట్లాడాం కాబట్టి సిటీస్ గురించి మాట్లాడాం సార్. మన సిటీస్ ఎందుకు లివబుల్ కాదు? ఇప్పుడు చూస్తే న్యూయార్క్లో మీరు ఉన్నారు, మీరు లండన్ గురించి కూడా చెప్పారు. అవి ఎప్పుడూ మన సిటీస్ కన్నా చాలా పాత సిటీస్ కదా సార్. అంటే హైదరాబాద్తో పోలిస్తే కాస్త కొత్త సిటీసే, కానీ హైదరాబాద్తో పోల్చినా కూడా లండన్ ఈజ్ ఏ ఓల్డర్ సిటీ. ఫైన్. ఇప్పుడు గచ్చిబౌలి ఆ ఏరియాస్ అంతా కూడా సార్, ద వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ కన్సిడర్డ్ న్యూ సిటీ అనమాట. అంటే న్యూ ఎక్స్టెన్షన్ 20-30 years బ్యాక్ అక్కడ ఏం లేదు, కానీ ఇప్పుడు కూడా అవి లివబుల్ కాదు సార్ అవి. అవును. ఎందుకని మరి? మన ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఫ్యూడల్ మైండ్ సెట్ వలన, క్యాస్టిస్ట్ మైండ్ సెట్ వలన మనం ఎలీట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రూలింగ్ క్లాసులు ఉన్నారో వాళ్ళ మంచితనం మాత్రమే చూసుకుని, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్లో ఉంటాను. జూబ్లీ హిల్స్ నా పక్కనే బోరబంద ఉంటుంది, జస్ట్ వెనక. మీరు ఒక్కసారి అక్కడ బోరబండలో తిరిగి రండి. అక్కడ రోడ్లు ఉండవు, అక్కడ డ్రైన్స్ ఉండవు. కాబట్టి అంటే మనం ఎలా సిటీని చేసామంటే కారున్న వాళ్ళకి, పెద్ద పెద్ద భవంతులు ఉన్న వాళ్ళకి, కులం ఉన్న వాళ్ళకి, ఇక దాంతోపాటు డబ్బు ఉన్న వాళ్ళకి, కులం ఉన్న వాళ్ళకి, వాళ్ళ గురించి మాత్రమే. అక్కడ ఆ ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళకు కూడా, వాళ్ళు సిటిజన్సే కదా, వాళ్ళు కూడా పౌరులే కదా, వాళ్ళకు కూడా మనకున్నటువంటి రైట్స్ ఉన్నాయి కదా. మరి వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎప్పుడైనా ఆలోచించామా? వాళ్ళు ఎలా వస్తున్నారు పనికి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రోడ్ నెంబర్ 10లో ఒక్క బస్సు తిరగడం ఎప్పుడు చూడలేదు.
సిటీ బస్ అనేది. మ్మ్. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆ ప్రాంతంలో లేనట్లేగా. అంతే. ఆడ బస్ స్టాప్లు ఏమీ లేవు. అంటే మనం మేజర్ ఏరియాస్లో నేను గమనించింది ఎనీ డెవలప్డ్ కంట్రీస్లో ఈ హవెవర్ రిమోట్ ద ప్లేసెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అ రైట్ టు కమ్యూట్, రైట్ టు మూవ్ మ్మ్. ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఓకే సార్. అలాగే ఓపెన్ స్పేసెస్, పార్క్స్. ఓకే. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఒక్క పట్టణంలో కూడా మ్మ్. ఫుల్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ లేదు. తెలంగాణలో ఉందా? మీరు ఇక్కడ హైదరాబాద్లో కొంతవరకు కవర్ అయింది. ఓ. డ్రైనేజ్, there is no underground drainage anywhere. Sewage treatment plants. ఇవి అన్నీ కూడా దే ఆర్ ఆల్ సెటిల్డ్ 150 years బ్యాక్ ఇన్ ఎనీ యూరోపియన్ సిటీ. మీరు ప్యారిస్, లండన్, మాడ్రిడ్, బార్సిలోనా, దీస్ ఆర్ ఆల్ ప్లేసెస్, రోమ్, ప్లేసెస్ వేర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ వాజ్ కంప్లీట్. స్లమ్స్ ఇప్పుడు 40% ఆఫ్ ది పీపుల్ లివ్ ఇన్ స్లమ్స్. వాళ్ళ భవిష్యత్ ఏమిటి? వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏమిటి? ఓకే సార్. సో ఐ థింక్ బేసికలీ ది ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఈజ్, ఐ థింక్ బిగ్గెస్ట్ ఇంటర్వెన్షన్ ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా పట్టణాలే డ్రైవర్స్ ఆఫ్ ఎకానమీ గ్రోత్. దట్ ఈస్ వేర్ బికాస్ సర్వీసెస్, ఇండస్ట్రీ, educational institutions, health services, everything gets clustered at one point of time. కాబట్టి మన సిటీస్ని రిపేర్ చేస్తే తప్ప, మన సిటీస్ని సిటిజన్ సెంట్రిక్, సిటిజన్ ఫ్రెండ్లీ, ఫ్యూచరిస్టిక్ దృక్పథంతో చేస్తే తప్ప, ఇది ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఏ రియల్ ఎస్టేట్ గేమ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. రెండు రియల్ ఎస్టేట్ గేమ్, బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ కన్సిడర్ ఏ పబ్లిక్ స్పేస్ యాజ్ అ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మార్కెట్, మీరు ప్రతి చిన్నదాన్ని కూడా ప్రాపర్టీ మార్కెట్ అట్లా స్పెక్యులేట్ చేయాలి, ఎలా అమ్మాలి, ఎలా దాంట్లోపల ప్రైవేట్ బెనిఫిట్ గురించి ఏ విధంగా చేయాలి అనే దృక్పథం ఉన్నంతకాలం యూ కెనాట్ బిల్డ్ పబ్లిక్ స్పేసెస్. సో ఆన్ ద సేమ్ లైన్ సార్, తెలంగాణలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఎలాగో ఉంది. ఈ రెండు సిటీస్ లివబుల్ సిటీస్ అవుతాయా, లేదంటే అవి కూడా ఓన్లీ రియల్ ఎస్టేట్ గేమ్స్ అంటారా? నాకు అనిపిస్తున్నది ఏమిటంటే, మీరు ప్రజల గురించి ఫ్యూచర్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు మీరు యూ హ్యావ్ టు కేటర్ టు ఎవ్రీ వన్, ద పూర్, ద లోవర్ మిడిల్ క్లాస్, ద రిచ్. యూ కెనాట్ బిల్డ్ సిటీ ఓన్లీ ఫర్ ది రిచ్ అండ్ ది మైటీ అండ్ ది అప్పర్ కాస్ట్. యూ కెనాట్ బిల్డ్ ఎ సిటీ. దట్ సిటీ విల్ నెవర్ బీ ఎ పీపుల్ సిటీ. That is only a rich man's domain. It is only a real estate game. అమరావతి రియల్ ఎస్టేట్ గేమా సార్, లేదంటే నిజంగానే ప్రజల కోసం గడుపుతున్నారా? అమరావతి టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ నా ఉద్దేశంలో ఇస్ అ రియల్ ఎస్టేట్ గేమ్. సార్, అమరావతి సిటీకి ఒక పురుడు పోసుకుంది అంటారా సార్? లేదు, అమరావతి సిటీ బిల్డింగ్ ఇంకా లేదంటే 12 ఏళ్ళు అయింది. బిల్డింగ్లు సిటీని మనుషులు సిటీ చేసేవి మనుషులు, బిల్డింగ్లు కాదు. బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి సిటీ అయిపోతుంది అనుకోవడం అది హాస్యాస్పదం. ఎందుకంటే అక్కడ అంటే అంత ఏరియా ఎంటైర్ మెన్హాటన్ బరో 15,400 acres. ఓకే, ఎకర్స్ 15,400 acres. అమరావతి ఈజ్ 50,400 acres. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ? ఇంచుమించు 4 రెట్లు ఎక్కువ కదా. ఇప్పుడు ఇంకొక 50-30 వేలో ఏదో మళ్ళీ ల్యాండ్ అంటున్నారు. ఇది రియల్ ఎస్టేట్ గేమ్ అయితే తప్ప ఎందుకు మీకు అంత ల్యాండ్? జనాభా పెరగడం లేదుగా. ఆంధ్ర జనాభా రిప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ ఉంది. ఫర్టిలిటీ రేట్ 1.6. దాని గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందుతున్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు జనాభా అక్కడికి? దే హ్యావ్ టు either migrate from other states, other countries or other parts of ఆంధ్రప్రదేశ్. ఎక్కడి నుంచి వస్తారు? ఎందుకు వస్తారు? ఏముందని వస్తారు? ఓకే, అంటే ఈ లెక్కన అమరావతి ఒక రాజధానికి రూపాంతరం చెందడానికి ఇంకా చాలా దూరం ఉందన్నమాట. అంటే రాజధాని
అనేది సెక్రటరియేటు, డైరెక్టరేటు, Government హైకోర్టు, office లండి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెజిస్లేచరు, అది క్యాపిటల్ అంటే ఎస్, అది తప్పకుండా అది ఆల్రెడీ ఉంది, ఇంకా కొంచెం మెరుగవచ్చు. బట్ ఏ సిటీ ఈజ్ ఎ థ్రాబింగ్, లివింగ్ ఎకనమిక్ ఎంటర్ప్రైజ్. అది ఇట్స్ నాట్ ఎ రియల్ ఎస్టేట్ ప్లే కాదు. అక్కడ ప్రజలు దే మస్ట్ ఓన్. ఇట్ ఈస్ నాట్ ఫర్ సమ్, ఇట్ ఈస్ ఫర్ ఆల్. సార్ బయట కూడా పనిచేశారు సార్, బయట కూడా యూఆర్ డిప్లాయిడ్ దేర్ అన్నాడు కదా, ఆఫ్ఘనిస్తాన్లో, కెన్యా, కోలాలంపూర్ అసలు, కరెక్ట్? సో అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి? మన రాజకీయాల కన్నా వర్స్ట్గా ఉన్నాయా, లేకపోతే మనం బెటర్ వాళ్ళ మీద? అలా కాదండి. అంటే నేను చాలా దేశాల్లో పనిచేస్తాను, ఇంచుమించు 30 దేశాల్లో పనిచేస్తాను. నేను కౌలాలంపూర్లో హెడ్ క్వార్టర్లో ఉండేవాడిని. బట్ కౌలాలంపూర్ నుంచి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియట్నాం, లావోస్, కంబోడియా, మియన్మార్, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, దెన్ ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాలన్నీ పనిచేస్తాను. తర్వాత న్యూయార్క్ వెళ్ళిన తర్వాత వెస్ట్ ఏషియాలో పనిచేసేవాడిని. అక్కడ న్యూయార్క్ నుంచి అక్కడికి వచ్చేవాడిని అన్నమాట. అంటే అక్కడ ఇరాకు, పాలస్తీను, ఇరాను, జోర్డను, సిరియా, సొమాలియా, సూడాన్. దెన్ నైరోబీ నుంచి ఐ యూస్ టు లుక్ ఆఫ్టర్ ఇథియోపియా, ఉగాండా, కెన్యా, మొజాంబిక్, టంజానియా, చాలా పూర్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికా, సో అండ్ రువాండా, బురుండి, సో మెడగాస్కర్. ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్స్టెన్సివ్గా చేశారు మొత్తం. సో ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్. ఐ వర్క్డ్ ఇన్ ఏషియా, ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, యూరప్, నార్త్ అమెరికా. సౌత్ అమెరికాలో నేను డైరెక్ట్గా పనిచేయలేదు. నేను 3 months ఐ లివ్డ్ ఇన్ డొమినికన్ రిపబ్లిక్, వేర్ ఐ రోట్ helped to write a book on women empowerment. Every country is unique in itself. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ, హిస్టరీ, కల్చర్, సోషల్ స్ట్రక్చర్ అండ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ది గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్. అందుకే మన ఆంధ్రప్రదేశ్ సీఎంస్ ఇద్దరు కూడా మిమ్మల్ని ఈక్వల్గా రెస్పెక్ట్ చేసి ఇద్దరు వాళ్ళ టెన్యూర్లో మీ దగ్గర పెట్టుకున్నారు సెక్రటరీగా, అంతే కదా సార్? మీరంతా ఓకల్ ఉన్నా సరే గవర్నమెంట్స్కి అయినా సరే మిమ్మల్ని పిలుచుకొని అది సలహాలు తీసుకుంటారు. కరెక్ట్, గుడ్. ఎలా ఈ సీఎంలో మాట వచ్చింది కాబట్టి ఎవరు ఎఫెక్టివ్ సీఎం సార్? మీ ఇద్దరు చేశారుగా. అసలు లేదు, మీరు 11 మంది సీఎంస్ దగ్గర చేశారన్నారు కదా సార్? మొత్తం అంటే నా ప్రస్థానం అంతా ఎన్టీఆర్ గారి దగ్గర నేను 85లో నేను జాయింట్ అసిస్టెంట్ కలెక్టర్గా చేరినప్పుడు ఎన్టీఆర్ గారు సీఎం. తర్వాత చెన్నారెడ్డి గారు, దెన్ జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, దెన్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన 6 నెలలకి నేను వెళ్ళిపోయాను. సో నేను మిగిలిన వాళ్ళ టెన్యూర్లో లేను. అలాగే వైఎస్ఆర్ గారి టెన్యూర్లో లేను నేను. ఆయన లాస్ట్ 6 monthsలో తిరిగి వచ్చాను. సో ఆయన దగ్గర పనిచేసిన తర్వాత రోషయ్య గారు, దెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ సీఎం అంటే సీఎం అవ్వాలంటే అండి, దట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఎఫిషియెంట్ కాబట్టి అక్కడికి ఎఫిషియెంట్ అయ్యారు కాబట్టి వాళ్ళు సీఎం కాగలిగారు. ముఖ్యంగా రాజకీయ పార్టీ పెట్టి సీఎంలు అయిన వాళ్ళకి మనం అందరం అడ్మైర్ చేయాలి. ఎందుకంటే ఇది తేలిక కాదు. పార్టీ పెట్టడం, తర్వాత పార్టీని నడిపించడం, 10 మందిని మెప్పించడం, తర్వాత ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం, తర్వాత ముఖ్యమంత్రి అవ్వడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత యంత్రాంగాన్ని నడిపించడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అది ప్రజలు తీసేయకూడదు ఎవరిని కూడా. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ జస్ట్ ఫర్ దేర్ లీడర్షిప్ అండ్ దేర్ అచీవ్మెంట్స్. షార్ట్ కమింగ్స్ ఉన్నాయా, వాళ్ళు ఇంకా చేయగలరా, దట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. అవి పాలసీసు, ప్రోగ్రామ్స్, ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ అవగాహన, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళకున్న సెల్ఫ్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్, ఆ బ్యాలెన్సింగ్ ఎంతవరకు చేయగలరు. ఎందుకంటే ఎలక్షన్లో గెలవాలంటే మీకు పబ్లిక్ ఇంట్రెస్ట్ చూడాలి, పర్సనల్ ఇంట్రెస్ట్ చూడాలి. ఆ బ్యాలెన్స్లో ఎంతవరకు చేయగలుగుతారు. తర్వాత వారి యొక్క వరల్డ్ విజన్ ఏమిటి, వాళ్ళకున్నటువంటి అవగాహన ప్రపంచం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, సమాజం మీద. ఈ యొక్క ఎక్కడైనా కూడా నాయకత్వం అనే దాంట్లో ఇవన్నీ లక్షణాలు కూడా ఉంటాయి. అవును సార్. ఇప్పుడున్న రాష్ట్రాల్లో సార్, మన దగ్గర ఉన్న 28 స్టేట్స్లో
ఏ గవర్నమెంట్ బాగుంది, అంటే ఏ స్టేట్ చాలా ప్రోగ్రెసివ్గా ఉంది? బ్రాడ్లీ ఎకనమిక్ డైనమిజం తీసుకున్నట్లయితే గత 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో ముఖ్యంగా ఐ వుడ్ రేట్ తమిళనాడు ahead of every other state South Indialo. హైలీ ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్. It's highly industrialized, economically developed, it's a lot more democratic, its health services are very robust, education chala progressive. So it is a state that one needs, lot can be learned from there. Governance institutions are strong, they are robust, and then there is down below, ఈవెన్ మీరు గ్రామ లెవెల్కి వెళ్ళినా కూడా దట్ మేము పబ్లిక్ సర్వెంట్స్కి కాన్ఫిడెన్స్, అంటే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, మన రాష్ట్రానికి సేవ చేస్తున్నాం అనే ఒక నమ్మకం, ఒక గౌరవం, అలాగే ప్రజలు కూడా గౌరవించడం, అది చాలా ఇట్స్ ఎ రేర్ కల్చర్. సార్ ఇంత అనుభవం ఉంది కదా సార్ జీవితంలో, ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, జీవితం అంటే ఏంటి చిన్న క్లుప్తంగా చెప్పండి సార్, జస్ట్ ఒక మెసేజ్ మన ఆడియన్స్కి. వాట్ ఈస్ లైఫ్? మనం ఒక్కటే ఒక లైఫ్ అండి, జీవితం మనం ఒక్కసారి బతుకుతాం. మన జీవితం ముందు మనం సంతోషంగా ఉండాలి, మనం 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి, కోట్ల మందికి సంతోషాన్ని అందించేది, అది జీవితం. అంటే ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్. ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్. ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు మళ్ళీ మాట్లాడుకోలేము. కాబట్టి ఇంత వాల్యుబుల్ లైఫ్, టైం అనేది ఎప్పుడు ముందుకు నడుస్తూనే ఉంటుంది, వెనకెళ్ళాం. దర్ ఇస్ నో రీవైండ్ బటన్, ఇట్స్ ఓన్లీ ప్రోగ్రెసివ్. సో ఇటువంటి లైఫ్ని చాలా జాగ్రత్తగా, చాలా డిసిప్లిన్డ్గా, చాలా ఆర్గనైజ్డ్గా, చాలా పర్పస్ఫుల్గా సార్థకం చేసుకోవాలి. ఇది మనం జీవితాన్ని చెడగొట్టుకోవడం చాలా తేలిక. కాబట్టి ముఖ్యంగా యువకులకి నా మనవి ఏమిటంటే, జీవితం అనేది చాలా వాల్యుబుల్ గిఫ్ట్ మీ పేరెంట్స్ ఇచ్చింది. పేరెంట్స్ ఆర్ గివెన్ యూ అ గ్రేట్ గిఫ్ట్, లైఫ్. యూ కాన్ క్రియేట్ లైఫ్. దట్ లైఫ్ మేక్ ఇట్ పర్పస్ఫుల్, మీనింగ్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్పెషల్లీ ఈ మెసేజ్ మన యూత్కి చేరుతుందని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఆనర్డ్, ఇట్స్ అ ప్రివిలేజ్ సార్. నిజంగా ఈ కాన్వర్జేషన్ ఎస్పెషల్లీ సెలబ్రేటెడ్ ఆఫీసర్ లైక్ యూ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్ని హోస్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హరీష్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ ఐఎమ్ ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ కాన్వర్జేషన్. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ప్రొడక్టివ్. చాలా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.